గవర్నమెంట్ ఆర్డర్ అన్నది అడిషనల్ కలెక్టర్స్ అందరినీ మన రెసిడెన్షియల్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ కి ఇన్ఛార్జ్ గా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టుకుంటూ వాళ్ళు కంపల్సరీ నెలకి 2 సారి స్కూల్స్ లో వెళ్ళి విజిట్ చేయాలి, నైట్ స్టే చేయాలి అనేది చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా సర్వీస్ లేడీ ఆఫీసర్స్ మేము వచ్చి రాత్రి టైం పిల్లలతో పాటు ఉండి వాళ్ళతో పాటు 1-to-1 మాట్లాడి వాళ్ళు సమస్యలను తెలుసుకుంటూ ఇంకా గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకుంటూ మాట్లాడాలి అన్నది ఆదేశం రూపంలో వచ్చింది. దీనివల్ల రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే 268 రెసిడెన్షియల్ స్కూల్స్ నా దగ్గర ఉంది. నేను ఒక రోజు ఒక స్కూల్ వెళ్ళాలి అని అనుకుంటే కూడా సంవత్సరంలో ఒకసారి ఒక స్కూల్ నేను కవర్ చేయగలుగుతాను. అండ్ అంత డీప్ ఇంటరాక్షన్ అనేది మనకి కుదురుతుందా అనేది తెలియదు. మనం స్పెండ్ చేస్తున్న 2-3 అవర్స్ లో ఎంత మనం తెలుసుకోగలుగుతామో అంతే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా మనం స్కూల్స్ కి వెళ్ళడం వల్ల డీప్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ బ్యాక్ ఎండ్ లో మాకు సమస్యలు కూడా దృష్టికి వస్తున్నాయి. కొన్ని స్కూల్స్ లో అబ్నార్మల్ స్ట్రిక్ట్నెస్ ఉంటుంది, కొన్ని స్కూల్స్ లో చాలా ఇల్ ట్రీట్మెంట్ ఆఫ్ సర్టెన్ సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ జరుగుతుంది. షాకింగ్ ఇన్ఫర్మేషన్స్ లైక్ 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ కి ఇంగ్లీష్ పాఠాలకి టీచర్ రావట్లేదు. అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మనకి, ఇది చిన్న సమస్య కాదు మనకి, యాక్చువల్లీ పెద్ద సమస్యలు, బట్ ఇది చిన్నది అని అనుకొని ఆ జోన్ లెవెల్లోనే ఉండిపోతున్న సమస్య కూడా మనకి ఇప్పుడు చెవికి వస్తుంది. దీనివల్ల అందరూ అలర్ట్ గా ఉంటున్నారు. ప్రిన్సిపల్సే చెప్పారు మీ మీదనే. హీ కేమ్ టు నో, ఈ ప్రిన్సిపల్ కొత్తగా వచ్చారు, వచ్చినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఒక్క సందర్భం 2 సందర్భం కాదు. ఆ ప్రిన్సిపల్ నాకు చాలా సందర్భంలో మేడం పర్సనలీ మాట్లాడాలి, నేను చాలా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పినప్పుడు, నేను ఫస్ట్ అవును చెప్పినప్పుడు అనుకున్నది ఏంటంటే అందరూ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత జోగిపేటకు వెళ్ళినది మాకు కొంచెం హైదరాబాద్ దగ్గర ఇవ్వండి అని అడగడానికి అన్ని చెప్తారని అనుకున్నాను. బట్ లేటర్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి a very serious issue. So the principal told not only there was a huge division between the teachers, but also it was like they were slowly molding. As I told you, class teachers చెప్తే పిల్లలు వింటారు. slowly molding ప్రిన్సిపల్ మీద వ్యతిరేకం చేయండి, ఈ ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే ఎవరైనా ఇన్ఛార్జే ఉంటారు కదా, వాళ్ళ ఇష్టరాజ్యం. భయం ఉందా మీ టీచర్ దగ్గర వెళ్ళి చెప్తే ఏదైనా ప్రాబ్లం? రెస్పాన్స్ బాగుందా? అదర్స్ ఇంకా అవైలబిలిటీ లేదా? అనానమస్ రూమ్ అందరికి పెట్టమని అన్నాం, అందరికి అవైలబుల్ ఉందా? మీకు తెలుసా ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఉంటుంది, ఏదైనా ఒక్క టైం ఉంటుంది. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు కూర్చున్నారు? డైలీ ఒక టీచర్. మీరు ఎలాంటి ఇబ్బందులు దాంట్లో చర్చించుకోగలుగుతారు? పర్సనల్ ప్రాబ్లమ్, తర్వాత స్టడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎనీ ఇష్యూస్ ఇన్ ద ఫ్యామిలీ, ఆఫీస్. వీళ్ళకి నైట్ వస్తాయి మేడం, మరి అమ్మ మీటింగ్ ఒక పాపకి ఒక రోజుకి ఎంత ఇవ్వాలి? స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? పెరుగు కోసం తీసి ఉంటారు కదా, ఈరోజు ఎంత పెరుగు తీసుకున్నారు? పెరుగు మాత్రం అన్నప్పుడు ఒక పాపకి ఎంత పాలు రావాలి? సో ఈరోజు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? 26.
సో 626 into 50 ml 50 ml పాలు ఇవ్వాలంటే ఎన్ని లీటర్ తీసుకోవాలి? లెక్క చూసారా? వెయిట్ చూసారా? మీరు తీసుకున్నప్పుడు లోపల వెళ్ళి చూస్తున్నారా కూరగాయలు ఎలా ఉంది? ఏదైనా తీసి ముందు పెట్టుకొని సో పిల్లలకి మానసికంగా ఏదైనా ఒకటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు, అంటే బయట ఫ్రెండ్స్ లోపల చెప్పలేని పరిస్థితి, ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మాట్లాడుకోవచ్చు, లేదా ఆ పాపని కొంచెం ఏదో అంత హ్యాపీగా లేదు అనేది తల్లి కానీ తండ్రి కానీ గుర్తు చేయగలుగుతారు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మనకి సమ్టైమ్స్ అది తప్పిపోతుంది, వాళ్ళలో మానసికంగా ఉన్న మార్పులు వాళ్ళ ఫేస్ లో కనపడకుండా పోతుంది. సో ఈ అనానిమస్ రూమ్ అనేది ఆ పిల్లలు స్వచ్ఛందంగా వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళు వెళ్ళి చెప్పుకొని జస్ట్ చెప్పడానికి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని నమ్మకంతో పాటు దాంట్లో సీరియస్ ఇష్యూస్ మేము ఏదైనా